నా గుండెలో అలజడి శబ్దం నీకు వినిపిస్తుందా పార్వతి? అలజడి ఎందుకు పెద్దబాబు గారు? ముద్దు ముచ్చట ఏమీ లేదు కదా. వ్రతం చేస్తున్నప్పుడు అట్లాంటి పనులు కాని మాటలు కాని ఏం ఉండకూడదు. తులసమ్మకి పూజ చేసొస్తాను. ముక్క మీద ముద్దు పెడితే అలాంటి పనులు ఎందుకు అనొచ్చు? నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఇవ్వచ్చు కదా. మీరిప్పుడు అట్టాగే అంటారు, అప్పుడు 2 చేతులు నా ఈపు కానిస్తారు. అప్పుడు పూజా పుణ్యం ఏది ఉండదు. అందుకే ఈ 3 రోజులు మీకు దండం మాత్రం పెడతాను. వస్తాను. దేవా 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 వస్తాను పెద్దబాబు గారు. దేవా గుడ్ మార్నింగ్ దేవా. రెడీ అయిపోయావా? థ్యాంక్ యూ. నేనే వచ్చి నిన్ను నిద్రలేపుదాం అనుకున్నాను, కానీ నా వ్రతం కోసం నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యావనిపిస్తోంది. దేనికోసం ఈ వ్రతం? నా జీవితంలోకి నువ్వు అడుగు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. అలా అనుకు దేవా. మనం కలకాలం కలిసి ఉండటానికి ఈ సౌభాగ్య వ్రతం. ఒకప్పుడు నీ మనసులో ఉన్న పార్వతికి నేనడ్డుగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు మన అడ్డు పార్వతి. పెళ్లిలో నేను నీకు తాళి కట్టలేదు. ఇప్పుడు వేసుకున్న ఈ నల్లపూసల పుస్తల తాడు కూడా నేను వేసింది కాదు. ఈ రాక్షస్ అప్పుడే రెడీ వచ్చినదేటి? నన్ను పోయేదట్ట. నీకు వ్రతం జరగడం ముఖ్యం కదా. దక్కనిది ఎప్పుడు దక్కదు. అమ్మ కోసమే నువ్వు ఏం చేసినా భరిస్తున్నాను. అయితే నీ చేతులతో నా నుదుటిన కుంకుమ పెట్టు. భరిస్తున్న వాడివి కుంకుమ పెట్టు మరి. అమ్మ కోసం ఏదైనా చేస్తానన్నావు కదా, ఈ బొట్టు పెట్టు చాలు. అయ్యో కుంకుమ పెట్టు దేవా. బొట్టు పెట్టమంటే పెట్టావు, కానీ నీ షర్టుకు కూడా బొట్టు పెట్టుకున్నావే. పెద్దబాబు గారు, రా పార్వతి. నీతో మాట్లాడదామని ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ కుదరట్లేదు. పక్కన ఎవరో ఒకరు ఉంటున్నారు. చెప్పండి పెద్దబాబు గారు. సిద్ధాంతి గారు చెప్పినట్టు ఎలాగైనా సౌభాగ్య వ్రతాన్ని సంపూర్ణం చేయాలి. ఇదిగో తీసుకో. ఈ తీర్థాన్ని తీసుకొని ఉపవాస దీక్షని విరమించు. వద్దు పెద్దబాబు గారు. తీర్థం తీసుకుని దీక్ష విరమించమని సిద్ధాంతి గారు చెప్పినారు, కానీ ఇంకో మాట కూడా చెప్పినారు. భర్త తిన్న తర్వాత అదే కంచంలో తినాలన్నారు. మీ ఎంగిలిని నేను ప్రసాదంగా తీసుకోవాలనుకుంటున్నాను.
నీలాంబరి? ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య? నీ చేతిలో తీర్థం ఎందుకుంది దేవా? వ్రతం చేస్తున్నది నేనా లేక ఇదా? పార్వతి వ్రతం చేస్తే నూరుకుంటావు నీలాంబరి? చంపేస్తాను. అదెందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుందని తెలియనప్పుడు ఎలా అడుగుతున్నావు? నువ్వు మాట్లాడవేంటే? నేను చెప్తే మీరు వింటారా పెద్దమ్మాయి గారు? మాటకి మాట నేర్చావే. వ్రతంలో ఉన్నాను కాబట్టి వదిలిపెట్టేస్తున్నాను. లేదంటే ఛ వద్దులే. వ్రతం చేస్తున్నప్పుడు బూతు మాటలు మాట్లాడకూడదు. చెయ్యి కూడా అస్సలు చేసుకోకూడదు. దేవా, దీంతో మాట్లాడలే కానీ తీర్థమివ్వు, తాగేసి దీక్ష విరమిస్తాను. నీ భార్యగా దిగ్విజయంగా వ్రతం పూర్తి చేసిందాన్ని అవుతాను. ఇవ్వు. దాన్ని చూస్తావేంటి? ఇటివ్వు. ఈ రాక్షసి తీర్థం తాకిందంటే దీక్ష విరమించి వ్రతం పూర్తి చేసినట్టే పెదబాబు గారు. నీ బాధ నాకు అర్థమవుతుంది పార్వతి. నా భర్త కళ్ళెదురుగానే ఈ తీర్థాన్ని పుచ్చుకుంటున్నాను. చూడవే. ఏంటి నీలాంబరి, తీర్థాన్ని పారబోసావు? కావాలని పడేలేదు దేవా. నువ్వు తుమ్మగానే భయపడి పడేశాను. గట్టమని మహారాజు తుమ్మితేనే ఆదిరిపడ్డావు. ఇంకా 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 ఏంటే? మూతి పగిలిపోతుంది. ఎల్లిక్కడి నుంచి. ఇద్దరు కలిసి నన్ను ఫోన్లు చేశారు కదా. బావా, ఆంటీ అందరినీ భోజనానికి పిలుస్తున్నారు, రండి. పిలుచుకొస్తానని ఇక్కడ నిలబడ్డావేంటి పార్వతి? అది పార్వతి చెప్పింది ఐశ్వర్య. ఈ లోపు నీలాంబరి వచ్చి తీర్థం అడిగింది. దీక్ష విరమణ అయిందా నీలాంబరి? అయిపోయిందాంటీ. అందుకే దేవా పక్కన కూర్చొని తినాలనుకున్నాను. ఏయ్, ఏంటి ఏంటి అది? అక్కడే ఉండవే. ఆంటీ 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 దేవా. ఆంటీ ఏమైందమ్మా? ఆంటీ, దీన్ని ఇక్కడే చంపేసినా తప్పలేదు. నిన్ను స్టాప్ ఇట్. కారణం లేకుండా చేయి చేసుకుంటే నువ్వు కూడా ఎడవాల్సి వస్తుంది. చూడండి చూడండి ఇదేం చేస్తుందో. నువ్వు తినగా మిగిల్చిన అన్నాన్ని ఇది తింటుంది.